అందరికీ నమస్కారం. తులసి పారిజాత వృక్షముల కథ. తులసి భూలోకానికి ఎలా వచ్చింది? దేవతా వృక్షం ఎలా అయింది తెలుసుకుందాం. దేవతలు, దానవులు ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ బిడ్డలు. వారి వారి స్వభావములను బట్టి దేవతలు, అసురులుగా పిలువబడ్డారు. వారిరువురి మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడు చూసినా దేవతలే బలహీనులై ఓటమి పాలవుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా దేవతలకు ఒక విషయం తెలిసింది. అదేమిటంటే పాలసంద్రాన్ని మదిస్తే అంటే చిలికితే అందులో నుంచి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని సేవిస్తే జరామరణాలు ఉండవు అని. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా శ్రీ మహావిష్ణువు పాలసంద్రాన్ని చిలకటం మీ ఒక్కళ్ళ వల్ల కాదు, కనుక మీ సోదరులైన దానవుల సహాయం కూడా తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు దేవతలు దానవుల దగ్గరికి వెళ్ళి విషయం వివరించి సహాయం కోరతారు. అయితే దానవులు అందులో అంటే ఆ అమృతంలో సగభాగం వాళ్ళకివ్వాలని ఒప్పందం చేసుకుంటారు. మరి ఇప్పుడు పాలసంద్రాన్ని చిలకాలంటే దానికి కవ్వము, తాడు కావాలి కదా! అప్పుడు వాళ్ళందరూ కలిసి మందర పర్వతాన్ని వేడుకొని దాన్ని కవ్వంగా చేసుకొని, అలాగే సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకుంటారు. ఆ సర్పాన్ని మేరుపర్వతానికి చుట్టి ఒకవైపు తల, ఒకవైపు తోక వచ్చేటట్లుగా చేశారు. ఇప్పుడు ఎవరు ఎటువైపు ఉండాలి అనే సమస్య ఉత్పన్నమైంది. దేవతలు వాసుకి తోక వైపు వెళ్ళబోతుండగా శ్రీమన్నారాయణుడు కళ్ళతో సైగ చేసి వారిని వారించి తలవైపు వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు దేవతలు వాసుకి తలవైపు వెళతారు. ఎడ్డెమంటే తెడ్డెమనే స్వభావం గల అసురులు దేవతలను వారించి వారిని తోకవైపుకు పంపించి తాము వాసుకి తలవైపు నిలబడతారు. అప్పుడు అర్థమైంది దేవతలకి శ్రీమన్నారాయణుడు ఎందుకు అలా చేశాడో. ఇరువురు కలిసి సంద్రాన్ని చిలుకుతుండగా మేరు పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. అప్పుడు దేవతలు మరలా శ్రీమన్నారాయణుని శరణు వేడగా శ్రీమన్నారాయణుడు మహాకూర్మ అవతారము దాల్చి సముద్రానికి లోపలికి వెళ్ళి మందర పర్వతాన్ని తన వీపుపై నిలబెట్టాడు. మరలా దేవదానవులు పాలసంద్రాన్ని చిలుకుతుండగా అందులో నుండి ఒకదాని తర్వాత ఒకటి లక్ష్మీదేవి, ఉచ్చైశ్వము, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, చంద్రుడు ఇలా వరుసగా రాసాగాయి. అంతలో అగ్నితో సమానమైన గొప్ప తేజస్సుతో కూడిన హాలాహలం బయటకొచ్చింది. అది మహావిషము. ఆ విషజ్వాల అన్ని లోకాలకు వ్యాపించింది. ఆ వేడికి సర్వము నాశనమవుతోంది. ఆ మహావిషాన్ని చూసి దేవతలు, అసురులు భయపడిపోయి హరహర మహాదేవ, వృషభధ్వజ, శంభో శంకర, పాహిమాం పాహిమాం అంటూ మమ్ము ముల్లోకాలను ఈ ఆపదల నుంచి రక్షించు స్వామి అని పరమేశ్వరుని స్తుతిస్తూ శరణువేడారు. వెంటనే దయాద్ర హృదయుడైన ఆ పరమశివుడు నోరు తెరిచి ఆ ఆలాహలాన్ని మింగాడు. కానీ ఆ మహాదేవుని కుక్షిలో ఉన్న లోకాలన్నీ విషప్రభావం వల్ల తల్లడిల్లిపోతాయని జగన్మాత ఆ విషాన్ని చేతితో అడ్డుపెట్టి ఆ మహాదేవుని గొంతులోనే ఉండేలా చేసింది. ఆ కాలకూట విషప్రభావం వల్ల శంకరుని కంఠము నల్లగా మారిపోయింది. అప్పటి నుండి శంకరునికి నీలకంఠుడని, గరళకంఠుడని, హాలాహలధారుడని పేర్లు సార్థకమయ్యాయి. సరే, ఇక మళ్ళీ కథలోకి వద్దాం. ఆ తరువాత మరలా దేవాసురులు సంద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు. చివరిగా పాలసముద్రం నుంచి అమృతభాండం బయటకు వచ్చింది. న్యాయంగా అయితే ఆ అమృతాన్ని దేవతలు, అసురులు ఇద్దరు సమానంగా పంచుకోవాలి కదా! కానీ అమృతం ఆసురీ స్వభావం గల దానవుల చేతిలో పడితే లోకాలన్నింటినీ వారు నానా బాధలు పెడతారని తలిచి దేవతలు ఆ అమృతాన్ని దానవులకు అందనీయకుండా చేశారు. దానితో మళ్ళీ వారిరువురి మధ్య పోరు కొనసాగింది. అప్పుడు మాయామానుష వేషధారుడగు శ్రీహరి స్త్రీ రూపం ధరించి వారి మధ్యకు వచ్చి నిలిచాడు. ఆమె జగన్మోహిని. అందచందాలలో ఆమె సాటి. ఆ జగన్మోహిని జగడమాడుచున్న దేవదానవులతో తన మృదు మధుర కంఠంతో ఈ విధంగా పలికింది. ఓ అమాయకులారా, మీరెందుకిలా గొడవ పడుతున్నారు? ఎందులకి రాద్ధాంతం? మీకు అభ్యంతరం లేకపోతే మీ అందరికీ నేను సమానముగా అమృతాన్ని పంచిపెడతాను, సరేనా అంది.
అందుకు వారందరూ ఏకకంఠంతో సరే అన్నారు. అప్పుడు ఆ జగన్మోహిని దేవతలందరూ ఒక వరుసలో, దానవులందరూ ఒక వరుసలో కూర్చోండి అని చెప్పింది. ఆ మోహిని రూపం చూసి మురిసిపోతున్న దేవదానవులు మాట్లాడకుండా 2 పంక్తులుగా కూర్చుండిపోయారు. అప్పుడు ఆ మోహిని అవతారంలో ఉన్న శ్రీహరి అమృత భాండాన్ని రెండుగా చేసి ఒక భాగంలో సురను మరొక భాగంలో అమృతాన్ని నింపాడు. తరువాత ఆ భాండమును చేతిలో పట్టుకొని నాట్యం చేయుచున్నట్లు నటిస్తూ వయ్యారి నడకలతో చిరునవ్వు నవ్వుచూ వారందరినీ ముగ్ధులను చేసి అమృతాన్ని దేవతలకు, కల్లును అంటే సురను రాక్షసులకు వాళ్ళు పసికట్టకుండా జాగ్రత్తగా పంచడం మొదలుపెట్టింది. ఎంత జాగ్రత్త పడ్డా రాహువు, కేతువు అనే 2 రాక్షసులు ఈ మోసాన్ని గ్రహించి ఎవరికీ తెలియకుండా వారి రూపం మార్చుకొని దేవతలలాగా మారి దేవతల వరుసలోకి వచ్చి కూర్చొని జగన్మోహిని పంచుతున్న అమృతాన్ని తాగారు. శ్రీహరి అది కనిపెట్టి వారిని అట్లా వదిలితే ప్రమాదమని తన చక్రాయుధంతో వారి శిరస్సులను ఖండించాడు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అమృత భాండాన్ని అటూ ఇటూ కదిలిస్తున్నప్పుడు అందులో నుండి 2 చుక్కలు భూమి మీద పడి వాటి నుండి 2 మొక్కలు మొలకెత్తాయి. అవే తులసి మొక్క, పారిజాతం మొక్కలు. ఆ విధంగా మొలకెత్తిన తులసి, పారిజాతం మొక్కలకి సత్రాజిత్తు అనే విష్ణు భక్తుడు ప్రతిరోజు నీళ్లు పోసి పెంచుతూ ఉన్నాడు. కొంతకాలానికి పారిజాత మొక్క వృక్షమై పూలు పూయటం మొదలుపెట్టింది. ఆ పువ్వుల సువాసనకు ముగ్ధుడై గగన మార్గాన విహరిస్తున్న దేవేంద్రుడు దిగివచ్చి పారిజాత పువ్వును కోసి భార్య శచీదేవికి ఇచ్చాడు. ఆ పువ్వును, దాని అందాన్ని, పరిమళాన్ని చూసి మిగతా దేవతా స్త్రీలు కూడా ఆ పుష్పం కావాలని అడిగారు. అప్పుడు దేవేంద్రుడు రహస్యముగా ఆ పారిజాత పువ్వులను కోయటానికి ఆ తోటలోకి ప్రవేశించాడు. కానీ ఈ లోపలే పారిజాత పుష్పాలను ఎవరో కోస్తున్నారని గుర్తించి పరమ విష్ణు భక్తుడైన సత్రాజిత్తు విష్ణుపాదముల దగ్గర ఉన్న అక్షతలు ఆ పువ్వులపైన ఆ వనమంతా చల్లాడు. ఆ విషయం తెలియని దేవేంద్రుడు పారిజాత పుష్పాన్ని కోస్తుండగా విష్ణుదేవుని మహిమ వలన అతనికి దేవత్వం పోయి మూర్చిపోయాడు. ఆ విషయం తెలిసి దేవతలందరూ నారదుని బ్రతిమలాడి అందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి శ్రీకృష్ణునితో జరిగిన సంగతంతా విన్నవించారు. శ్రీకృష్ణుడు సత్రాజిత్ దగ్గరికి వెళ్ళాడు. సత్రాజిత్తు పరమ భక్తుడు. అందున ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు సద్బ్రాహ్మణులకు భోజనము పెట్టి దానములు ఇచ్చి ఉన్నందున ఆ అమోఘమైన శక్తి కలిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తు భక్తికి మెచ్చి అతనికి వరం ఇచ్చాడు. అంతేకాకుండా అతని తోటలో ఉన్న పారిజాత వృక్షమును దేవేంద్రునికి ఇప్పించాడు. తరువాత తులసి వనానికి వెళ్ళి తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పాడు. అప్పటి నుండి శ్రీహరిప్రియ అయిన తులసి చాలా సంతోషంతో శ్రీహరి సన్నిధిలో ఉండి స్వామితో సమానముగా పూజలు అందుకుంటోంది. ఆ విధంగా భూమి మీదకు వచ్చిన తులసి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అయినప్పటికీ ఆయన విశేషముగా విగ్రహములందు, నదులందు, వృక్షములందును, గ్రహములందు, మనుష్యులందు ప్రకాశిస్తూ ఉంటాడు. వృక్షములలో తులసికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. తులసి లేని ఇల్లే ఉండదు. స్త్రీలకు సమస్త సౌభాగ్యములను ఇచ్చుటకు, ఆదర్శ పాతివ్రత్యమునకు, భక్తికి తులసి ఆదర్శమైనది. తులసిని నాటినను, నీరు పోసినను, చూచినను, తాకినను, పోషించినను ఆ తల్లి ధర్మార్థకామ మోక్షములను ఇస్తుంది. తులసి వనమునకు చుట్టూ 3 మడల దూరం వరకు ఉన్న ప్రదేశమంతా గంగా తీరమంత పవిత్రమైన స్థలం అవుతుంది. తులసి వనము ఎచ్చట ఉంటే అచ్చట శ్రీహరి సన్నిహితుడై ఉంటాడు. తులసి చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, అగ్రంలో శంకరుడు ఉంటాడని, అంతేకాకుండా యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాస్య తులసీం త్వాం నమామ్యహం అంటే మూలమునందు సర్వతీర్థాలని, మధ్యమునందు సర్వదేవతలను, అగ్రమునందు సర్వవేదాలని నిలుపుకున్న ఓ తులసిమాత, నీకివే నా నమస్కారములు అంటూ తులసికి నీరు పోసి నమస్కరించి ప్రదక్షిణ చేసినట్లయితే సప్తద్వీపములతో కూడినదియు సాగరమును మేఖలుగా కలిగినదియు అయిన భూమిని నిత్యము దానము చేస్తే ఏ ఫలము లభిస్తుందో నిస్సంశయముగా అట్టి ఫలితమే లభిస్తుంది.
తులసి దళాలతో భగవంతుని పూజించిన, తులసి కట్టె గంధం తీసి స్వామికి సమర్పించిన, తులసి పూసలతో చేసిన తులసి కట్టెతో చేసిన పూసలతో చేసిన మాలను ధరించిన ఎంతో శ్రేష్టం. చివరికి తులసి సన్నిధిలో ప్రాణం విడిచిన, లేక అవసాన దశలో తులసి తీర్థాన్ని సేవించిన సమస్త పాపములు నశించి మోక్షం పొందుతారు. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయానికొస్తే తులసి చెట్టు గాలి శరీరానికి చాలా మంచిది. తులసి ఆకు వాత దోషాన్ని పోగొడుతుంది. తులసి తీర్థం శ్వాసకోశ వ్యాధుల్ని శుభ్రపరుస్తుంది. అంటే శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. తులసి బెరడుని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. అందుకే భూలోకంలో హిందువులకు తులసి గోమాతలు దేవలోకంలోని కల్పవృక్షము కామధేనువుతో సమానం. తులసి విష్ణువుకి ప్రీతికరమైనది. తులసి ఉన్న ఇంటిలోకి భూత ప్రేత పిశాచాలు కూడా రావు. అందుకే తులసి దేవతా వృక్షమైంది. తులసి విషయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలండి. ముఖ్యంగా తులసి దళాలను కానీ వెన్నును కానీ స్త్రీలు కోయకూడదు. మగవారే తులసికి దండం పెట్టి కోయాలి. అంతేకాకుండా తులసి మొక్క నాటాలన్నా, నిద్రపోయిన మొక్కను తీసేయాలన్నా మగవాళ్లే చేయాలి. తులసి మొక్కను చనిపోయింది, ఎండిపోయింది అనకూడదండి. అందుకే నిద్రపోయిన మొక్క అన్నాను. తులసిని మగవారైనా కూడా శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో కోయకూడదు. కనుక మనందరం ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తితో తులసిని పూజిద్దాం, తరిద్దాం.